హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై అక్కాస్ యూట్యూబ్ ఛానల్. హాయ్ గైస్, హ్యాపీ సంక్రాంతి. అమ్మమ్మ ఇంట్లో సంక్రాంతి అంటే ఒక ఎమోషన్ కదా. ఈ 24 ఇయర్స్లో నేను ఎప్పుడూ ఒకసారి కూడా మిస్ అవ్వలేదు. మిస్ అవుతే ఆ ఫీలింగ్ నేను ఎలా ఉంటుందో కూడా తెలీదు. ఐ కాంట్ అసలు. ఈరోజు ఏమేమి అవుతాయో అవన్నీ చూపిస్తాం. ఓకే, ఈరోజు సంక్రాంతి, మకర సంక్రాంతి. హాయ్ రాహి, గుడ్ మార్నింగ్. అను హాయ్ చెప్పు. ఇదే నాకు చాలా వరకు వీడియోస్ తీస్తుంది సీరియల్ లేనప్పుడు. ఓకే, ఎక్కువే. ముందు వ్యూని చూస్తూ అలా ఫాగీ మార్నింగ్లో టిఫిన్ చేస్తుంది. నిన్న మమ్మీ ముగ్గేస్తే ఇక్కడ జాను చెప్పినట్టు వేయలేదని జాను నిన్న నైట్ వేయలేదన్నమాట. ఇప్పుడు మార్నింగ్ వేస్తుంది కలర్స్. అమ్మమ్మ ఇంటి ముందు వ్యూ చాలా క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను, బట్ ఇదేంటి నేను అసలు అవ్వలేదు క్యాప్చర్ చేయడానికి భోగి రోజు. సో ఈరోజు చూపిస్తాను. సంక్రాంతి అంటే మొత్తం ముగ్గులతో నిండిపోతుంది కదా. మొత్తం ప్రతి ఇంటికి అన్ని చాలా ముగ్గులు ఉన్నాయి. జాను నేను అలా సరదాగా తోటలోకి వెళ్తున్నాం. ఇప్పుడు ఇప్పుడు 7:30 అవుతుంది, బట్ మంచు మాత్రం భలే ఉంది. వింటర్స్లో కోనసీమ భలే కనిపిస్తుంది కదా. నైట్ 3:30 వరకు ప్రభను రెడీ చేశారు. నైట్న క్యాప్చర్ చేయడం కావలేదు, సో ఇప్పుడు క్యాప్ చూపిస్తున్నాం. కవర్ చేసేసారు మొత్తం, అయ్యాక చూపిస్తాం. బోర్ వాటర్ అక్కడ బాగా చేస్తే భలే ఉంటుంది కదా. చిన్నప్పట్లో బోర్ వాటర్ వస్తే చాలు మేము ఇంకా అక్కడ మునిగిపోయి స్నానాలు చేసేయడమే. అదొక సరదా కదా. చూడండి, ఇదంతా తోటే. ఫాగీ మార్నింగ్స్ ఇన్ కోనసీమ భలే ఉంటుంది కదా, హెవెన్ అంతే. వింటర్ షూట్స్ కోనసీమలో వింటర్ షూట్స్ ఇలాగే ఉంటాయి. మార్నింగే రెడీ అయిపోయి వచ్చేస్తారు. ఎన్ని కష్టాలు వచ్చినాయి లక్ష్మి నీకు. అమ్మమ్మ ఇంటి దగ్గర సంక్రాంతి రోజు జరుగుతుంది ఈ ప్రభల తీర్థం. ప్రతి ఇంటికి ప్రభని ఊరేగిస్తారు. తీసుకొచ్చాక దానికి కొబ్బరికాయ కొట్టి తర్వాత వీధంతా బయట మెయిన్ రోడ్ అవన్నీ ఊరేగించి అప్పుడు గ్రౌండ్కి తీసుకెళ్తారు. తర్వాత గ్రౌండ్లో జరుగుతుంది తీర్థం, ప్రభల తీర్థం, మందకాలు అన్నీ నైట్ జరుగుతాయి. ఆ ప్రభల దగ్గరికి దండం పెట్టుకొని అప్పుడు ప్రభల తీర్థం నైట్ ఎంజాయ్ చేస్తారు అందరూ. మందకాల్పు అవన్నీ చాలా బాగా జరుగుతుంది. మందకాల్పు అయితే ప్రతిదీ అసలు వావ్ అనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంటుంది. ఈ ఇయర్ మీరు కానీ మిస్ అయ్యి ఉంటే నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చేయండి ప్రభల తీర్థం చూడడానికి కొత్తపేట. గ్రౌండ్లో ఇలా ప్రతి ప్రభని ఇలా లైన్గా పెట్టేస్తారు. దండం పెట్టేసుకుని తర్వాత మంది కలిపి రెడీగా ఉంటారు చూడడానికి. చూసారా అసలు ఎంత క్రౌడ్ ఉందో. నెక్స్ట్ కానీ రోజు జగ్గన్ తోట వెళ్ళాం. చూడండి అసలు చాలా క్రౌడ్ ఉంది. జగ్గన్ తోట అయితే మామూలు క్రౌడ్ కాదు. ప్రభని చూడడానికి అందరూ సెట్ అయిపోయి ఉన్నారు, ప్లేస్ సెట్ చేసుకుని ఉన్నారు. నేను కూడా కెమెరామ్యాన్స్ కట్ అయితే చూడండి సెట్ చేసేస్తున్నారు మొత్తం ట్రైపోర్ట్లో కట్ట. తర్వాత ప్రభ వచ్చేసింది. సో డ్యాన్సులు చేసి మొత్తం ఊరేగించి ఇప్పుడు తీసుకొచ్చారు. జగ్గన్ తోటలో ప్రభల తీర్థం చూసేసి నెక్స్ట్ ఆవిడ వెళ్ళాం 4కి. అక్కడ కూడా చాలా బాగా జరుగుతుంది ప్రభల తీర్థం. మొత్తం పవన్ కళ్యాణ్ గారు ప్రభలు చాలా బాగా జరిగింది ఇయర్.